ఒకప్పుడు తనొక పని మనిషి. కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. పశ్చిమ బెంగాల్‌లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా తన ప్రత్యర్థి అయినటువంటి అభ్యర్థి పైన తను 12,000 ఓట్ల తేడాతో గెలుపొందింది. అయితే గతంలో కూడా తను బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా పోటీ చేసినప్పటికీ కూడా అదే తేడాతో అంటే 11,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపుగా అంత తేడాతో తను పని చేసుకుంటూ కూడా ఇటు ప్రచారంలో కొనసాగుతూ కూడా తను గెలుపొందడం అనేది ఇటు బీజేపీ పార్టీ అంటే 15 సంవత్సరాలుగా కంచుకోటగా ఏర్పడినటువంటి అక్కడ మమతా బెనర్జీ కంచుకోటను కూడా బద్దలు కొట్టారని కూడా చెప్పొచ్చు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే అసెంబ్లీ సీట్లు 293 సీట్ల ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో కూడా 206 సీట్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ కంచుకోటను కూడా బీజేపీ బద్దలు కొట్టడం నిన్న మనం చూసాము. అక్కడ బీజేపీ ప్రభుత్వానికి కూడా ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో ముఖ్యంగా ఒక మహిళ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది. అయితే 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి మమతా బెనర్జీతో ఎదురుపడి అంటే ఆ పార్టీకి ఎదురుగా నిలబడి అన్ని ఓట్ల తేడాతో గెలుపొందింది. తను కూడా ఒక మహిళ అంటే గతంలో ఇళ్లలో పనిచేసేటువంటి ఒక మహిళ తను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి తన అంత తేడాతో ఓట్లతోటి గెలుపొందడం అనేది ఇప్పుడు దేశంలో చర్చగా మారింది. తను కూడా అంటే కలిత మాజు అనే ఒక మహిళ ఇళ్లలో పనిచేస్తూ కూడా బీజేపీ పార్టీ తరపు నుంచి 2021లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి 2026లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తనను ఔర్గ్రామ్ నుంచి నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ నిలబెట్టింది. తనను ప్రత్యర్థిగా బీజేపీ పార్టీ ప్రకటించిన తర్వాత కూడా తను ఇళ్లలో పనిచేసుకుంటూ కూడా తన ప్రచారంలో కొనసాగింది. ప్రచారంలో కొనసాగుతూ కూడా తను అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తనకు పోటీగా ధీటుగా 12,000 ఓట్ల తేడాతో గెలుపొందడం అనేది దాదాపుగా ఇది ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఒక ఇళ్లలో పనిచేసే మహిళను ఒక అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టడం అనేది తాను కూడా అంతే పోటీ ఇవ్వడం అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లోకి ఇది హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఇళ్లలో పనిచేస్తే అంటే ఎవరిళ్లలో అయితే పనిచేస్తుందో వాళ్ళే తనను గెలిపించుకోవడం ఒక ఎమ్మెల్యేగా ఇళ్లలో పనిచేసినటువంటి నియోజకవర్గంలోనే తను ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేయబోతుంది. తను ఎప్పుడు అంటే 2021లో పనిచేసినప్పటికీ కూడా అప్పుడు గెలవకపోవడం దాని తర్వాత కూడా 2026లో ఇప్పుడు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తను గెలుపొందడం కూడా తన పేరు ఇప్పుడు మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తనకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. తనకి ఎలాంటి రాజకీయంగా తన కుటుంబీకుల్లో కూడా ఎవరు లేరు. కానీ తను ఆ పట్టుదలని వదలకుండా కూడా 2021లో ఓడిపోయినప్పటికీ కూడా 2026లో అదే పార్టీ నుంచి అంటే బీజేపీ పార్టీ కూడా పశ్చిమ బెంగాల్లో తన పార్టీని ఏర్పాటు చేసుకోవాలని కూడా అటు కాషాయ జెండాని కూడా పశ్చిమ బెంగాల్లో ఎగరవేయాలంటూ కూడా గట్టి పట్టుపట్టింది. అక్కడ ఉన్నటువంటి సీట్లను కూడా అత్యధికంగా గెలుపొందడం అనేది మనం చూడొచ్చు. దాదాపుగా 206 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలుపొందడం దాంట్లో ప్రత్యేకంగా ఔర్గ్రామ్ నియోజకవర్గంలో అటు కలిత గెలుపొందడం పట్ల కూడా పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. అటు కలిత గెలుపు పైన కూడా చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే తను ఒక పని మనిషిగా పనిచేసినటువంటి నియోజకవర్గంలో తను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం తను ఎమ్మెల్యేగా గెలుపొందడం దాదాపుగా 15 సంవత్సరాలుగా అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో దానికి ప్రత్యర్థిగా నిల్చొని అన్ని ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అటు కలిత గెలుపును కూడా చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే తను ఒక పని మనిషిగా పనిచేస్తూ కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిల్చున్న తర్వాత కూడా తను ఎలాంటి వెనకడుగు వేయకుండా కూడా ముందుకెళ్ళడం అనేది ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది కూడా చూడొచ్చు. తనేదైతే పని మనిషిగా పనిచేసినటువంటి నియోజకవర్గంలో తన గౌరవం దక్కించుకోవడం అనేది కూడా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు కలిత పేరు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అటు మీడియాలో కావచ్చు చాలా ప్రత్యేకంగా వినబడుతుంది. తను ఏదైతే ఇప్పుడు గెలుపుందో అది బీజేపీ పార్టీకి పశ్చిమ బెంగాల్లో అటు 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కంచుకోటని బద్దలు కొట్టడానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. అదేదైతే ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో అటు మమతా బెనర్జీ ఇన్ని సంవత్సరాలుగా కూడా తన ఆధిక్యాన్ని అక్కడ కొనసాగుకుంటూ వస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అటు పశ్చిమ బెంగాల్ ఇంత అత్యధిక మెజారిటీతో రావడం అనేది మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ ఎంత వ్యతిరేకత ఉందో కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి అంటే మమతా బెనర్జీకి ఇంత వ్యతిరేకత ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎవరైతే బీజేపీ గెలుపొందో దాంట్లో కూడా ప్రత్యేకంగా చూడొచ్చు. అయితే దీనిలో ప్రత్యేకంగా కలిత గెలుపొందిన నియోజకవర్గం ఉందో దాంట్లో కూడా 2021లో తను ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ తనను అంటే కింద స్థాయి నుంచి వచ్చింది కాబట్టి తనని నమ్మి తనకు మరొకసారి అవకాశం ఇచ్చింది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.